లాస్ట్ వీడియోలో 500 వ్యూస్ వచ్చాయి. సంతోషంగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అది. నాకు 12,000 వచ్చిన వ్యూస్ కంటే ఈ 500 వ్యూస్ అట్లీస్ట్ ఒక 25 మెంబర్స్ అన్నా ఇవి చూసారనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే హ్యాపీ ఫీల్ అవుతాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటాను. హాయ్ హలో, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రైల్వే బోర్డు నుంచి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మనకి రైల్వే బోర్డు రీసెంట్గా గ్రూప్ డి అన్ని జోన్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒక లిస్ట్ చెప్పమని రైల్వే బోర్డు అయితే అన్ని జోన్స్కి అయితే పంపించింది. సో ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ కావాలా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా చివరి వరకు చూద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ 10th కానీ ఇంటర్ కానీ ఐటీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి వీడియో షేర్ చేయండి. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా రైల్వే బోర్డు ఏం చేస్తుందంటే అన్ని జోన్స్కి ఒక లెటర్ అయితే పంపించింది. అక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, ఇది కూడా 1 minute. సో వెస్ట్రన్ రైల్వే వాళ్ళు టోటల్గా 14 టైప్స్గా 14 రకాల జాబ్స్, 14 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఈరోజు న్యూస్ వచ్చిందనమాట. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 2027కి అంటే దీనికంటే ముందే 2026లోని ఎన్ని నోటిఫికేషన్స్ అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్స్ కాదు ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఒకసారి రైల్వే బోర్డు ఏం చేసిందంటే అన్ని జోన్స్కి, ఆర్ఆర్బి బోర్డు ఏం చేసిందంటే అన్ని జోన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన జోన్ కూడా ఫామ్ అయింది కదా, సికింద్రాబాద్ జోన్ కాదు మనకి. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే, నెక్స్ట్ సౌత్ వెస్టర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వే, ఇట్లా జోన్స్ ప్రకారంగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి రైల్వే బోర్డు అయితే అన్ని జోన్స్కి అయితే చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి లోపల కంప్లీట్ కావాలా చెప్తాను చూడండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక్కసారి ఈరోజు న్యూస్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఇస్తాను, ఈ న్యూస్ కూడా సెండ్ చేసి ఉంచాను చూడండి, ట్రాన్స్లేట్ చేసి. సో రైల్వే గ్రూప్ డి 30,000 పోస్టులు భర్తీ చేయనుంది. ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను బోర్డు కోరింది. ఎవరికి? జోన్స్కి. ఓకేనా అండి. నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ప్రకటన, డిసెంబర్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. అంటే సెప్టెంబర్లో అండ్ అక్టోబర్ లోపల ఒక అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమనేది అంటే ఆల్మోస్ట్ అలా ఇప్పుడైతే అంచనా వేసింది 30,000. ఇప్పుడు చెప్తుంది అనమాట నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇది క్లియర్ కట్ చెప్పండి, డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. ఓకేనా అండి. ఒక చిన్న క్లారిటీ, 2025 నోటిఫికేషన్ ఇప్పుడు రాస్తున్నాం మనం ఎగ్జామినేషన్స్. ఈ 2025 నోటిఫికేషన్ 2026లో రాస్తున్నాం. సింపుల్ క్లారిటీ కదా. ఇప్పుడు 2026 నోటిఫికేషన్ని 2027లో ఎగ్జామ్ రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడా ఏమనేది మనకు తెలియదు, కానీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది మాత్రం ఎప్పుడంటే డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. ఇదైతే క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ 1, దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. లెవెల్ 1 గ్రూప్ డి కేటగిరీ ఖాళీ పోస్టుల ముగింపు ప్రక్రియను అధికారంగా ప్రకటించింది. నార్త్ సెంట్రల్ రైల్వేతో సహా అన్ని దేశంలోని అన్ని జోన్ల రైల్వేలు ఉత్పత్తి యూనిట్ల ఖాళీల పోస్టుల వివరాలు అందించమని బోర్డు కోరింది. ఎవరికి? జోన్స్కి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా సుమారుగా 30,000 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇది చెప్పింది 30,000 పోస్టులు ఉన్నాయా ఇంకా ఎక్కువ ఉన్నాయా అని జోన్స్ చెప్పేంత వరకు తెలియదు. ఇది కూడా ఒక న్యూస్ అనమాట, అంతే. నెక్స్ట్ 1, కొత్త నియామకాలకు సంబంధించిన అధికార ప్రకటన సెప్టెంబర్ అక్టోబర్ విడుదల చేయబోతుంది. మరియు దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ ముందే ప్రారంభమవుతుందంట. ఇది కూడా చెప్తున్నాడు. డిసెంబర్కి ముందే అంటే ఇంకా నవంబర్ అటు ఇటు 1 మంతే కదా గ్యాప్, 1 మంత్ ఇస్తాడు మనకు అప్లై చేయడానికి. నెక్స్ట్ అన్ని జోన్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇండెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ద్వారా డిసెంబర్ 31, 2020 నాటికి సంభావ్య ఖాళీలను ఖచ్చితంగా అంచనా వేయాలని ఆదేశించబడ్డాయి. డివిజనల్ మరియు యూనిట్ స్థాయిలో 14 రకాలు, ఇందాకే చెప్పా కదా 14 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయని దీంట్లో. నెక్స్ట్ ఈ వివరాలు 2026 ఆగస్టు 10 నుంచి 20 మధ్య జోనల్ ప్రధాన కార్యాలయాల స్థానాల్లో
సమీక్షించబడి ఆమోదించబడతాయి. అంటే 10 నుంచి ఈ మంత్ 10 నుంచి 20 లోపల చెప్పేస్తారనమాట. ఏం చెప్తారు, ఈ ఎన్ని జోన్స్ ఉన్నాయి, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం కథ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. నెక్స్ట్ 2024-2025 నియామకాల కోసం నోటిఫై చేయబడిన పోస్టులను కొత్త ముదింపుతో చేర్చబడవు. 2024-2025 పోస్టులు ఇక్కడ చెప్పారు న్యూస్లో. మోస్ట్లీ దీంట్లోకి యాడ్ చేస్తారో యాడ్ చేయాలా అనేది ఫైనల్ డెసిషన్ జోన్ తీసుకుంటుంది. ఇది ఎలా సార్ అంటారా ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సికింద్రాబాద్లో ఒక 5,000 ఉన్నాయి అనుకోండి, జనరల్గా చెప్తాను. దీంట్లో 3,000 మాత్రమే సిబిటి ప్లస్ మెరిట్లో వెళ్ళిపోయి జాబ్స్ కొట్టింటారు. మిగతా పోస్టులు మిగిలిపోయినాయి కదా ఇక్కడ 2,000. ఇవి దీంట్లోకి యాడ్ చేస్తారా లేదా అనేది అది జోన్ చెప్పాల్సింది. యాడ్ చేయకపోతేనేమి కట్ ఆఫ్ తగ్గించి ఏం చేస్తారు, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎవరికి మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళకి కట్ ఆఫ్ తగ్గించుకుంటూ పోతారు. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తూనే ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్లో ఈ 2,000 మందిని దీంట్లోకి యాడ్ చేస్తాడో తెలియదు. నెక్స్ట్ సెకండ్ డివిజన్ థర్డ్ డివిజన్ ఉంటుందో లేదో తెలియదు. అది జోన్ చెప్పాలా. ఓకే, ఇక్కడైతే పేపర్లో ఇచ్చినారు, పేపర్లో పక్కా అనేది మనం చెప్పలేం కదా. ఓకే, ఇది అండి. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇంకా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ లోపల పడే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ అక్టోబర్లోనే, ఇది కూడా సెప్టెంబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ పడే ఛాన్స్ ఉంది. మరి నోటిఫికేషన్ ఉంది. ఇంకా జోన్స్ ఇంకా అంటే పోస్టులు అయితే రిలీజ్ చేయలే. ముందే డాక్యుమెంట్ వస్తుంది కదా ఒకటి, జోన్స్ నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయని, ఆ డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేయాలి. మోస్ట్లీ రావచ్చు, దీన్ని కూడా ప్రిపేర్ కాండి. ఇది నేను చిన్న క్లారిటీ ఇస్తాను. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, నా సజెషన్ ఇది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ అప్రెంటిస్షిప్ చేసే వాళ్ళే కాదు, అందరూ ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ రాసిన సరిగ్గా రాకపోయినా మళ్ళీ స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో ఇంతే. మీరు తరపు నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా. మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. సో అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదు? నేను మీకు ఇన్ఫర్మేషన్ మంచిగానే ఇస్తున్నాను కదా. నా తరపు నుంచి ఏమైనా బ్యాడ్గా ఉందంటే చెప్పండి, బ్యాడ్గా చెప్పండి, వదిలేసేయండి. సింపుల్గా నేనైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తా, ఏది పడితే అది మాట్లాడండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మరికొన్ని, ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ రివ్యూ ఇస్తున్నా, కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ అందరికీ. లాస్ట్ వీడియోలో 500 వ్యూస్ వచ్చాయి. సంతోషంగా నేనైతే హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అది. నాకు 12,000 వచ్చిన వ్యూస్ కంటే ఈ 500 వ్యూస్ అట్లీస్ట్ ఒక 25 మెంబర్స్ అన్నా ఇవి చూసారనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే హ్యాపీ ఫీల్ అవుతాను. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. కంటెంట్ వీడియోస్ వస్తాయి, నెక్స్ట్ అన్ని చాప్టర్ వైజ్ సాల్వ్ చేస్తాను నెక్స్ట్ మీకు ఖచ్చితంగా, గుర్తుపెట్టు.